ఆంధ్రుల అమరావతి కల నెరవేరే సమయం ఆసన్నమైనట్టేనా? రాజధానికి భూములిచ్చిన రైతులకు పరిహారం ముట్టిందా? పదేళ్లుగా పడకేసిన పనులు 6 నెలల్లో పరుగులు తీస్తాయా? భూములిచ్చిన రైతుల ఆందోళనకు అసలు కారణాలేంటి? రాజకీయ కోలాటంగా మార్చే కుతంత్రాలకు అడ్డుకట్ట పడుతుందా? శాశ్వత రాజధాని ఏర్పాటు కూటమి తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు పెద్ద టాస్కే ఉంది. ఆ టాస్క్ను ఫుల్ఫిల్ చేయటం అంత సులభమైందేం కాదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్కు తొలి సీఎంగా కోటాను కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యతను చంద్రబాబు గత 10 ఏళ్లుగా మోస్తున్నారు. 2019లో జగన్ అధికార పగ్గాలు చేపట్టి అమరావతిని అనుమానాస్పదం చేశాక చంద్రబాబు బాధ్యత మరింత పెరిగిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే తాను 2014లో సీఎంగా మొదలుపెట్టిన రాజధాని నిర్మాణ పనులు మళ్లీ జాగ్రత్తగా పూర్తి చేయాల్సి వస్తుంది. మధ్యలో వచ్చిన అనుమానాలు మళ్లీ తలెత్తకుండా సున్నితంగా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా ఆయన నిర్వర్తించాల్సి ఉంది. మరోవైపు రాజధాని ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతుల్లో పాత అనుమానాలు పెంచే రాజకీయ వ్యూహాలు కూడా తెరచాటుగా జరుగుతున్నాయి. ఆ రాజకీయ కోలాటాల ప్రభావం రైతులను తాకకుండా చూస్తూ రైతులకు పూర్తి భరోసా ఇచ్చే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దీంతో అమరావతి ఏర్పాటు మాత్రమే కాదు, అది దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చూడాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని కూడా మారుతుందనే అపోహల్నించి, అనుమానాల్నించి ప్రజలకు పూర్తి భరోసా ఇవ్వాల్సి ఉంది. ఇకపై మన రాజధాని కోసం ఏం చేసినా అది శాశ్వత ప్రక్రియ అవుతుందనే నమ్మకం భూములిచ్చిన రైతుల్లో కలిగించాల్సి ఉంది. ఇదే ఇప్పుడు చంద్రబాబు ముందున్న అతిపెద్ద టాస్క్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పునరుద్ధరణ కోసం రైతులు 10 ఏళ్లుగా పోరాడుతున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి సేకరించింది. దాదాపు మరో 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా రాజధాని కోసం ఉపయోగించే ప్లాన్లో ఉంది. అయితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 3 క్యాపిటల్స్ ప్రతిపాదనతో పోలింగ్ ప్రక్రియలో స్తబ్దత ఏర్పడింది. దానికి వ్యతిరేకంగా రైతులు గళమెత్తారు. తమకు న్యాయం చెయ్యాలంటూ దాదాపు 4 ఏళ్లకు పైగా ఉద్యమాలు చేసి రికార్డు సృష్టించారు. ఆ తరువాత 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి సర్కార్ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించిన రైతుల సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో మళ్లీ అసంతృప్తి వ్యక్తమవుతుంది. చంద్రబాబు నాయుడి మాటలపై పూర్తి భరోసాతో భూములను డీడ్లుగా చేయడానికి రైతులు అంగీకరించారు. అందుకు ప్రతిగా వారికి వనగూరే ప్రయోజనాలకు సంబంధించి అప్పటి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మారు. అయితే మధ్యలో జగన్ సర్కార్లో జరిగిన జాప్యం వదిలేస్తే ఆ భూముల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చటం, రైతులకు భూముల కేటాయింపు వంటి అంశాల్లో ఆలస్యం జరుగుతుందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. రైతులకు బదులుగా భూమి దక్కటం, పరిహారం అందడంలో తీవ్రమవుతున్న జాప్యం, ఫ్లాట్ల ఓనర్లకు సంబంధించి కుటుంబ తగాదాల కారణంగా వివాదాలు కొలిక్కి రాకపోవడం వంటి సమస్యలు ప్రభుత్వానికి చికాకు కలిగిస్తున్నాయి. ఈ జాబితాలో చెరువు శకం భూములు, ఊరి చివరి భూములే కాకుండా గ్రామ కంఠాల్లో ప్రభుత్వ భూముల విషయంలో వివాదాలు నెలకొన్నాయి. దశాబ్దాలుగా పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న కొందరు రైతులు ఆ భూములు తమవే మొండికేస్తున్నారు. ప్రభుత్వ భూములు పోలింగ్ చెయ్యమని కోరే హక్కు రైతులకు లేకపోయినా సమస్యలో సున్నితత్వం దృష్టిలో ఉంచుకుని కూటమి సర్కార్ వ్యవహరించాల్సి వస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక పోలింగ్ సమస్యలు తీరినప్పటికీ రైతులు ఎదుర్కొంటున్న కీలక సమస్యలు కొన్ని ఉన్నాయి. బదులుగా దక్కాల్సిన భూమి కేటాయింపు, 4 ఏళ్లుగా రాని కంపెన్సేషన్, భూములు ఇచ్చిన వారికి ఫ్లాట్లు రాని వైనం, ఆదాయం కోల్పోవటం, కుటుంబ అవసరాలు తీర్చుకోలేక నలుగుతున్న రైతులు, వారి కుటుంబాల్లో తీవ్రమవుతున్న సమస్యలు, ఫలితంగా భూములు ప్రభుత్వాన్ని కట్టబెట్టే విషయంలో పునరాలోచనలో పడిపోయిన మరికొందరు రైతులు. ఇలాంటి సమస్యల దరిమిలా ప్రభుత్వం ల్యాండ్ సర్వేలు ప్రారంభించిన రైతులకు తమకు న్యాయమైన రక్షణ, పర్సంటేజ్ భాగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే రైతులు మళ్లీ గలమెత్తింది ఈ విషయంలోనే. చంద్రబాబు నాయుడు ఒక్క పిలుపివ్వగానే ఏమీ ఆలోచించకుండా 3 పంటలు పండే భూములు రాజధాని కోసం రైతులు అప్పట్లో ఇచ్చారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా సమస్యలు పరిష్కారానికి మాత్రం నోచుకోవటం లేదు. ముఖ్యంగా ఎకరం 2 ఎకరాలిచ్చిన రైతులను సిఆర్డీఏ అధికారులు చిన్నచూపు చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రాజధాని రైతులు, ప్రజలు మళ్లీ ఆందోళనకు సిద్ధపడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో పాటుగా రాష్ట్ర మంత్రి నారాయణ్ను కమిటీలో చేర్చి సమస్యలు త్వరగా పరిష్కరించేలా ఆదేశించారు. అయితే ఏడాదిన్నరగా సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పలు కార్పొరేట్ సంస్థలకు భూములిస్తున్న ప్రభుత్వం తమకు మాత్రం ఫ్లాట్లు ఎందుకు కేటాయించడం లేదని అడుగుతున్నారు. సీఆర్డీఏ అధికారులు ఏదో ఒక కారణం చూపి కొర్రీలు వేస్తున్నారనేది వారి విమర్శ. ఈ సమస్యలన్నిటికీ 3 నెలల్లో పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం వేసిన కమిటీ చెబుతోంది. అంటే 3 నెలల్లో రైతులతో చర్చించి సీఆర్డీఏకు సహకరించే రోల్ పోషించబోతున్నారన్నమాట. ఇతర రాజకీయ శక్తులు ప్రవేశించే అవకాశం లేకుండా వ్యవహరించబోతున్నారన్నమాట. ఇక రైతులు ఓపిగ్గా సహకరించాలని, 6 నెలల్లో ఫ్లాట్ల కేటాయింపులు, మౌలిక వసతుల ఏర్పాట్లు, రహదారుల వంటి పనులు పూర్తవుతాయని ప్రభుత్వం నమ్మకంగా చెబుతుండటం గమనించాల్సిన అంశం. మరోవైపు రాజధానిలో టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు. తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని తలపించేలా అమరావతిలో ఆలయం అభివృద్ధి చేసేందుకు కృష్ణానది పక్కనే 25 ఎకరాల స్థలం కేటాయించారు. 260 కోట్లతో నిర్మాణాల ప్రక్రియ 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు టీటీడీని కోరారు. పురాణాల్లో అమరావతి అంటే దేవతల రాజధాని. ఆ అమరావతిని తలపించేలా ఆంధ్ర రాజధాని కూడా అవతరిస్తుందని, అందుకు కలియుగ దైవం వెంకటేశ్వరుడే సాక్షంటూ సంకేతాత్మకంగా చంద్రబాబు నాయుడు భరోసా ఇస్తుండటం విశేషం. ఇదంతా కూడా ప్రజలకు పూర్తి క్లారిటీ ఇవ్వడంతో పాటు పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వటం, టూరిస్టులను ఆకర్షించటం, ఆఖరుగా అమరావతి అభివృద్ధికి అన్ని హంగులు సమకూరేలా భారీ ప్లాన్ రూపొందిస్తున్నారు చంద్రబాబు. ఆ వెంటనే అమరావతిలో 15 బ్యాంకులకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయటం గమనించాల్సిన అంశం. ప్రధాని మోదీ రాజధాని పనులు పునఃప్రారంభం చేశారని, 2028 మార్చి నాటికి పూర్తయ్యేలా అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయని, రాజధాని నిర్మాణానికి తమ కంటే వేగంగా కేంద్ర సర్కారే 15,000 కోట్ల నిధులు ఇచ్చిందంటూ చంద్రబాబు గుర్తు చేసుకోవటం గమనించాల్సిన అంశం. అలాగే వెంటిలేటర్పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బయటకు తీసుకొచ్చిన ఘనత కేంద్రానిదే అంటూ చంద్రబాబు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, దేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకోవటం ఖాయమని, టెక్నాలజీ అందిపుచ్చుకునే హబ్గా అమరావతి తయారవుతుందని, దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ప్రక్రియలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని, పలు కీలక జాతీయ రహదారులు అమరావతికి అనుసంధానమవుతాయని చంద్రబాబు ఉటంకించటం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునేని గమనించాలి. మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు, మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం. దగ్గర 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో మేము ఇస్తామని ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునఃప్రారంభం చేశారు. పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. 2028కి పూర్తిగా, మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం. పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ఇక ఈ సమస్యల పరిష్కారానికి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏ మళ్లీ క్రియాశీలకంగా పనిచేస్తుంది. రైతులతో చర్చించి సమస్యల పరిష్కారానికి ఒప్పించేలా త్రిసభ్య కమిటీ పనిచేశాక అప్పుడు సిఆర్డీఏ ఆమోదముద్ర వేస్తుంది. దీంతో చట్టపరంగా సమస్య కొలిక్కొచ్చినట్టవుతుంది. అయితే ఇక్కడ కీలక బాధ్యత నిర్వహించాల్సింది త్రిసభ్య కమిటీనే. మరోవైపు 98% ఫ్లాట్లు అలాట్ అయ్యాయని, కేవలం 2% మాత్రమే వివాదాలు ఉన్నాయని, అవి కూడా ప్రభుత్వ భూములకు సంబంధించినవే అని సిఆర్డీఏ చెబుతోంది. దీనిపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సర్కార్ రైతుల అనుమానాలు తీర్చే దిశగానే అడుగులు వేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అందులో భాగంగానే కేంద్రాన్ని చాలా కీలకంగా ఇన్వాల్వ్ చేస్తుండడం విశేషం. ముఖ్యంగా రాజధాని భూముల సేకరణలో వందలాది రైతుల కేసులు కోర్టులో ఉన్నాయి. సింగిల్ రాజధానికి అడ్డంకులేవి లేకపోయినా కోర్టు నుంచి పూర్తి స్థాయిలో క్లియరెన్స్ రావాల్సి ఉంది. దానికి కొనసాగింపుగా అమరావతిని ఏకైక రాజధానిగా నోటిఫై చేసే ప్రక్రియ మిగిలే ఉందంటున్నారు పరిశీలకులు. దీంతో పాటు పలు రాజకీయ దురుద్దేశాలతో పార్టీలే కాకుండా ఇతర రాష్ట్రాలు జోక్యం చేసుకోకుండా కేంద్రాన్ని సోల్ గ్యారంటీగా చేయాల్సి ఉందంటున్నారు. లీగల్ క్లారిటీ, సెంట్రల్ ఫండింగ్ కోసం కొత్త చట్టం తేవాల్సి ఉంది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆ ప్రక్రియ మొదలవుతుందని, అందుకు చంద్రబాబు నాయుడు కేంద్రంలోని పెద్దలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారని సమాచారం. మరోవైపు ఏపీ అసెంబ్లీలో బిల్లు ఇప్పటికే పాస్ అయింది. ఇప్పుడు పార్లమెంటుకు చేరాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు కూటమిలో కీలక నేత కాబట్టి పార్లమెంటు ఆమోదమనేది పెద్ద విషయమేం కాదు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రపతి ఆమోదముద్ర పడుతుంది. అప్పుడే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీంతో అమరావతి అనేది అధికారికంగా ఆమోదం పొందినట్టవుతుంది. అది పూర్తయితే ఇక అభివృద్ధి పనులన్నీ చకచకా జరిగిపోతాయి. రైతుల్లో అనుమానాలు తీరి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా సహకరించే వాతావరణం ఏర్పడుతుంది. 6 నెలల సమయం కోరటంలో ఆంతర్యం అదే అన్నమాట. మరోవైపు అమరావతి ప్రాజెక్టులో అంతర్జాతీయ భాగస్వాములు రీఇన్వాల్వ్ చేయాలి. దీనికి కేంద్ర సహకారం తీసుకోవాలి. ఇందుకోసం కేంద్రం గ్యారంటీగా నిలబడి సింగపూర్ను తిరిగి తీసుకొచ్చేందుకు డిప్లొమాటిక్ ఛానల్స్ ఉపయోగించాలనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇలా చేయటం వల్ల రాజకీయ జోక్యాలు తగ్గిపోయి గ్లోబల్ స్టాండర్డ్స్ మీద ఫోకస్ చేసే అవకాశం ఏర్పడుతుంది. అభివృద్ధికి మరిన్ని కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఇలా కేంద్రం భాగస్వామ్యం పెంచడం ద్వారా రైతుల్లో నమ్మకంతో పాటుగా పనుల్లో పారదర్శకత పెరుగుతుందనే వ్యాఖ్యలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా ఈసారి ఎంతో జాగ్రత్తగా, మరెంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతుంది. ఈ రకంగా ముందుకు సాగితే అమరావతి అనే దేవతల రాజధాని నకలును ఏపీలో దించటం పెద్ద కష్టమేమీ కాదు. ఆ పని ఏపీలోని కూటమి సర్కార్ ఖచ్చితంగా పూర్తి చేస్తుందనే నమ్మకం కలగటమే ఇక్కడ విశేషం.